వచ్చు. దాంట్లో చాలా చక్కగా చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ గారు తన బిడ్డకు. ఈయన జైల్లో ఉన్నాడు, తన బిడ్డకు చాలా చెప్పాలనుకున్నాడు. సో చాలా ఇష్టమైన బిడ్డ ఇందిరాగాంధీ జైల్లో ఉన్నాడు, ఆమె మాత్రం ఇంటి దగ్గర ఒక్కతే ఉన్నది. సో అప్పుడు లెటర్ రాశారన్నమాట. దాంట్లో ఆయన ఏం చెప్పాడు దాంట్లో అంటే, డోంట్ హైడ్ ఎనీథింగ్స్ ఇన్ ద సీక్రెట్స్ అండ్ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద సీక్రెట్స్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సీక్రెట్, దట్ ఈస్ ద రాంగ్ థింగ్. That is the wrong thing. So my dear students, so I am requesting to everyone, don't do secrets, anything the secrets, right? So అది చెప్పాడన్నమాట ఆయన. ఒక దాంట్లో ఏం చెప్పాడంటే, చాలా టైంలో ఒక మాట అన్నాడు ఆయన. ఆ మాట చాలా ఇష్టం నాకు. మన చాలా స్పీచ్లో కూడా ఈ మాట చెప్తాడు. నేను ఆ సాంగ్లో కూడా అదే రాసిన. చిల్డ్రన్స్ ఆర్ ద బర్డెన్ ఆఫ్ ద గార్డెన్, చిల్డ్రన్స్ ఆర్ ద బర్డ్స్ ఆఫ్ ద గార్డెన్, should lovingly carefully nurture them, should lovingly carefully nurture them, and they are the citizens of tomorrow, and they are the nation, they are future of the nation. Children are the birds of the garden, should lovingly carefully nurture them, as they are futures of the nation and citizens of tomorrow. So అంటే ఈ దేశ భవిష్యత్తు మీ పైన ఉంది. ఇందాక మనకు ఏడుకుంటా సార్ చెప్పిండు, డాక్టర్స్ మీరే, ఇంజనీర్స్ మీరే, అందరు మీరే. కాబట్టి చిల్డ్రన్స్ మీరందరూ కూడా మీ దేశ భవిష్యత్తు మీ పైన ఉంది. కాబట్టి మీరు రైట్ థింగ్ చేయాలి. యూ హ్యావ్ టు స్టడీ. మీ ఇక్కడికి వచ్చే పర్పస్ ఏంటంటే మీరు బాగా చదవాలి, బాగా ఎదగాలి. సో మనం చాలామంది పిల్లలు ఏమనుకుంటాం అంటే, మనం ఏం చెప్తే అది వింటారు అనుకుంటాం. సో వాట్ ఈ సేయింగ్ ఈజ్ లిసనింగ్, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం ఏం చెప్తే అది వినరు, కానీ మనం ఎలా జీవిస్తే అది వింటారా. సో దే డోంట్ లిసన్ వాట్ వి ఆర్ సేయింగ్, బట్ దే ఆర్ ఫాలోయింగ్ వాట్ వి ఆర్ లివింగ్. మనం ఎలా జీవిస్తామో అది వాళ్ళు చూస్తారు. చిల్డ్రన్స్ ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్. చిల్డ్రన్స్ అనే వాళ్ళు చిక్కటి అబ్జర్వర్. ఒకసారి నేను క్లాస్ చెప్తా ఉన్నా, ఒక బాయ్ వెంటనే ఇమిటేట్ చేశాడు. అప్పుడు నేను ఏ క్లాస్ కెమికల్ బాండ్ పాట చెప్తున్నా. ఇట్లా ఒక మాట ఎంబీఎస్ ఒక మాట అన్న, ఐఎమ్ బాండ్, మై నేమ్ ఈజ్ జేమ్స్ బాండ్, ఐ విల్ టీచ్ కెమికల్ బాండ్ అన్న వెంటనే ఒక అబ్బాయి నేను క్లాస్ వెళ్ళగానే వెంటనే వచ్చి ఆ బోర్డు మీదకి వచ్చి సేమ్ అట్లనే యాస్టీసే కామెంట్ చేసి చెప్తున్నాడు. అంటే చిల్డ్రన్స్ ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. మన పిల్లలు, మన పేరెంట్స్ కూడా మనం ఏమనుకుంటామంటే, మన పిల్లలకి ఏమో అబద్ధం చెప్పొద్దు అంటాం, మనం తాగొద్దు అంటాము, సిగరెట్ తాగొద్దు అంటాము. కానీ ఒక ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసారు అనుకోండి, ఆమె ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడ ఉన్నారంటే, నేను ఎక్కడ ఉన్నా సార్ అంటే, నేను హాస్పిటల్లో ఉన్న సార్ అని చెప్తాడు. అది పక్క పిల్లవాళ్ళు చూస్తారు అన్నమాట. పిల్లవాళ్ళు చూసి అదే అబద్ధాన్ని నేర్చుకుంటారు. సో హౌ వీఆర్ లివింగ్ అనేది ఇంపార్టెంట్. హౌ వీఆర్ సేయింగ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ వీఆర్ లివింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్. హౌ వీఆర్ డూయింగ్ ఈజ్ ద ఇంపార్టెన్స్. సో పిల్లలకి అబద్ధం చెప్పొద్దని చెప్తా ఉంటాం. తండ్రి తాగొద్దు అని చెప్తా ఉంటాడు. సాయంత్రం కూడా రాగానే మంచిగా ఇంట్లోనే మందు తాగుతూ ఉంటాడు అనమాట. సో వాట్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. సో వీ హ్యావ్ టు క్వశ్చన్. మనం ఏమైతే చెప్తున్నామో అదే విధంగా జీవించాలి. హౌ యు ఆర్ లివింగ్, దట్స్ ఓన్లీ యు ఆర్ సేయింగ్. మీరు ఏదైతే జీవిస్తున్నారో అదే మనం చెప్పాలి. అట్లనే పేరెంట్స్ మనం పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి నువ్వు లేట్ అవుతుందని మనం అంటూ ఉంటాం, కానీ మనమే లేట్ వస్తే అప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది అన్నమాట. కాబట్టి పేరెంట్స్ కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే, చాలా మందికి ఇలా పిల్లలు ఉండరు. సో టాక్ టు యువర్ చైల్డ్ అట్లీస్ట్ one day in the day. If you don't talk to your child, some other will talk with your child. నువ్వు మీ పిల్లలతో మాట్లాడకపోతే వేరే వాళ్ళు మాట్లాడతారు, సోషల్ మీడియా మాట్లాడుతుంది, యూట్యూబ్ మీ పిల్లలతో మాట్లాడుతుంది. ఒక పిల్లవాడిని మంచి అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదా చెడు అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఒకవేళ నువ్వు మీ పిల్లలతో మీరు మాట్లాడకపోతే డెఫినెట్గా సోషల్ మీడియా మాట్లాడుతుంది, చెడు మీతో మాట్లాడుతుంది. కాబట్టి తప్పకుండా మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ మన పిల్లలతో మనం మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచిని చేయండి, బాగా చదవండి. ఇక్కడికి వచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటంటే, మీకు వచ్చింది ఎందుకంటే చదవడానికి. యువర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద స్టడీ, ఇది అదర్స్ ఆర్ నెక్స్ట్ అనమాట. కాబట్టి అన్నింటినీ మనం చేయాలి. ఒక సోక్రటీస్ ఒక మాట చెప్పాడు, ఆ కొటేషన్ నేను చెప్తాను. విద్య అంటే ఏందని చెప్పాడంటే, తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించేదే విద్య అన్నమాట.
తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించేదే విద్య అన్నాడు. ఒక ఆయన ప్రొబెల్ అంటే ఆయన శీల నిర్మాణ విద్య అన్నాడు, క్యారెక్టరైజేషన్ విద్య అన్నాడు. కాబట్టి మన విద్య ఎటు సైడ్ పోతుందని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మంచి వైపు మనం వెళ్ళాలి. ఆ రీతిగా మీరందరూ వెళ్ళాలని, ఆ రీతిగా మీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని ఈ సందేశాన్ని నేను చెబుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ.